హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బ్రహ్మదేవుని గురించి తెలుసుకుందాము. సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తులలో బ్రహ్మ ఒకరు. బ్రహ్మ విష్ణువు బొడ్డు నుంచి పుట్టుకొచ్చిన కమలంలో ఆవిర్భవించాడు. అందుకే విష్ణువును కమలనాథుడు, పద్మనాభుడు అని, బ్రహ్మను కమల సంభవుడు అని అంటారు. త్రిమూర్తులలో బ్రహ్మ సృష్టికర్త. ఈయన 432 కోట్ల సంవత్సరాల పాటు సృష్టిని కొనసాగిస్తాడు. ఈ కాలాన్ని కల్పం అంటారు. ఇది బ్రహ్మకు ఒక పగలు. కల్పం ముగిశాక గొప్ప ప్రళయం వచ్చి సృష్టి యావత్తు తుడిచిపెట్టుకుపోతుంది. అది కల్పాంతం. కల్పాంతం 432 కోట్ల సంవత్సరాల పాటు కొనసాగుతుంది. అది బ్రహ్మ ఒక రాత్రి, ఒక కల్పం. కల్పాంతం కలిస్తే బ్రహ్మకు ఒక రోజు. ఇలాంటి రోజులు 360 గడిస్తే అది బ్రహ్మకు ఒక సంవత్సరం. ఇలాంటి సంవత్సరాలు 100 గడిస్తే బ్రహ్మకు ఆయురార్థం తీసిపోతుంది. అప్పుడు ఇప్పుడున్న బ్రహ్మస్థానంలో ఇంకొక బ్రహ్మత్వం పొందుతారు. హనుమంతుడిని కాబోయే బ్రహ్మగా చెబుతారు. త్రిమూర్తులలో ఒకడే తొల్లి కల్పావసాన సమస్తము జలావర్ణమైన అంతటా అంధకార బంధురమగు ఉండువేళ ఆ జలమధ్యమున శ్రీమన్నారాయణమూర్తి వటపత్రశాయే యోగ నిద్రను తేలుచూ ఉండి వరాహ రూపమున ఉంది తన దష్టాగ్రమున భూమిని జలమునందుండి పైకి ఎత్తి నిలుపగా ఇతడు అపంకజోదరుడే అగు నారాయణుని గర్భమున ప్రవేశించి అందు ఉండు బ్రహ్మాండముల తత్వమును ఎరిగి ఆ దేవుని నాభి కమలమునందుండి వెడలివచ్చి జగత్ సృష్టి వనర్ప ఆరంభించను. కనుకనే ఇతని పంకజభవుడు అని నామం కలిగిన. ఇతడు చతుర్ముఖుడు. తొలుత ఇతనికి 5 ముఖములు ఉండెను. ఒక కాలమునందు త్రిమూర్తులు కొలువుతీరి ఉండగా అచ్చటికి పార్వతీదేవి వచ్చి పంచముఖములకు శివబ్రహ్మల ఇరువురిని చూసి ఇతడు శివుడు, ఇతడు బ్రహ్మ అని తెలుసుకోలేక పిమ్మట శివుని కనుసైగ చేత ఎరిగి చేరబోయెను. అప్పుడు శివుడు తన భార్యను ఇంత భ్రమ పుట్టుటకు కారణం బ్రహ్మకున ఉన్న 5 తలలు ఉండుటయే కదా అని అతని తలలో ఒకటిని శివుడు తీసివేసెను. అంత బ్రహ్మ అలిగి శివుడి కాపాలికత్వమును చెంది భిక్షాటనము చేయనట్లు శపించెను. ఆ బ్రహ్మహత్యా పాపం పోవుటకే విష్ణువు యొక్క ఉపదేశము శివుడు తీర్థయాత్ర చేసెను. అటుల యాత్ర చేయుచు కాశీక్షేత్రమునకు రాగా అచ్చట ఆ పాపమునకు విముక్తుడు అయ్యను. ఇతని విధి సృష్టి చేయుట. తొలుత ఇతనికి అనేకులు మానసపుత్రులు కలిగిరి. వారిలో 90 ప్రజా సృష్టికి కారణభూతులయ్యి నవబ్రహ్మలు లేక నవ ప్రజాపతులు అని పిలువబడినారు. వారు మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్తువుడు, పులహుడు, క్రతువు, భృగువు, వశిష్ఠుడు, దక్షుడు అనువారు. తక్కిన మానసపుత్రులలో సనకుడు, సనందనుడు, సత్సుజాతుడు, సనత్కుమారుడు, బుభుడు, నారదుడు, హంసుడు, అరుణి, యతి మొదలగు వారు ముఖ్యులు. వీరు అందరూ ఊర్ధరేతస్కులై సృష్టి యందు ఇచ్చలేక జన్మము మొదలు జ్ఞానులై తిరుగుతూ ఉందరు. బ్రహ్మ యొక్క ఛాయ వలన కర్తముడు పుట్టెను. భ్రూమధ్యమ వలన అర్ధనాశ్వరుడుగా రుద్రుడు పుట్టెను. ఈ ప్రజాపతుల యొక్కయు మహర్షుల యొక్కయు ఉత్పత్తి పలు విధములుగా చెప్పబడును. శ్రీమద్భాగవతమున ఉన్న రీతిన బ్రహ్మ యొక్క అంగుష్టమున దక్షుడును, నాభిన పులహుడును, కర్ణమున పులస్తుడును, త్వత్కున భృగువును, హస్తమున క్రతువును, ఆస్యమున అంగీరసుడును, ప్రాణమున వశిష్ఠుడును, మనమున మరీచియు, కన్నులయందు అత్రియు పుట్టిరి. మరియు నారదుడు ఊరువులను, దక్షిణ స్తరముల వలన ధర్మమును, వెన్ను వలన అధర్మ మృత్యువులను, ఆత్మను కాముడును, భ్రూయుగమునను క్రోధుడును పుట్టినట్లు చెప్పి ఉంది. ఇదిగాక బ్రహ్మ తన దేహం నుండి సరస్వతి జనింపగా ఆమెను కని విభ్రాంతిని పొంది కామాతురుడే ఆమెను భార్యగా చేసుకొనెను. బ్రహ్మదేవుని సుమారు అన్ని హిందూ యజ్ఞాలలో ప్రార్థించిన బ్రహ్మను పూజించే దేవాలయాలు చాలా తక్కువ. వీటిలోకెల్లా ప్రఖ్యాతి చెందినది ఆజ్మీర్ దగ్గరలోని పుష్కర్ వద్దనున్న బ్రహ్మ దేవాలయం. ప్రతి సంవత్సరము కార్తీక పౌర్ణమి రోజున ఇక్కడ పెద్ద ఉత్సవం జరుగుతుంది. వేల కొలది భక్తులు ఇక్కడ సరస్సులో పుణ్యస్నానాల కోసం వస్తారు. శ్రీకాళహస్తిలో బ్రహ్మకు దేవాలయం ఉంది. రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలో ఒక బ్రహ్మగుడి ఉంది. దీనినే కేతేశ్వర్ బ్రహ్మతాం తీర్థం అంటారు. తమిళనాడు కుంభకోణంలోను, కేరళలోని తిరుపత్తూరులోను, మహారాష్ట్రలోని సోలాపూర్లోనూ బ్రహ్మదేవాలయాలు ఉన్నాయి. బ్రహ్మ దేవాలయాన్నింటిలోని పెద్దది కంబోడియాలోని అంగకోర్ వాటు దేవాలయం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గర్భగుడి పక్కన బ్రహ్మదేవుని విగ్రహం ఉంది.